అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మోయిల్ నుంచి ఒక అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. అది కూడా ఫ్రెషర్స్కి, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. ఇంకెందుకు ఆలస్యం, పదండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ ఉద్యోగం ఎందుకు స్పెషల్ అంటారా? జీతం చూడండి. జాబ్లో సెటిల్ అయితే నెలకు దాదాపుగా 90,000 రూపాయల వరకు జీతం తీసుకోవచ్చు. అద్భుతం కదూ! ఇది ఖచ్చితంగా ఒక మంచి కెరియర్కి పునాది వేస్తుంది. సరే, ఈ నోటిఫికేషన్ని స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థం చేసుకుందాం. ముందుగా ఇది ఎలాంటి అవకాశం అని చూసి, తర్వాత జీతం, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుని, చివరగా అప్లికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఉద్యోగాలను అందిస్తున్న ఎంఓఎల్ లిమిటెడ్ అంటే ఏంటి, ఇంకా మొత్తం ఎన్ని ఖాళీలున్నాయో చూద్దాం. ఈ జాబ్స్ ఆఫర్ చేస్తోంది ఎంఓఐఎల్ లిమిటెడ్. ఇది ఏదో ప్రైవేట్ కంపెనీ కాదు సుమా. ఇది ఏకంగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఒక షెడ్యూల్ ఏ మినీరత్న కంపెనీ. సింపుల్గా చెప్పాలంటే ఇదొక టాప్ క్లాస్ ప్రభుత్వ సంస్థ. సో జాబ్ సెక్యూరిటీ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదు. మొత్తం చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో 67 ఖాళీలున్నాయి. వీటిలో గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ, మేనేజర్ లాంటి రకరకాల పోస్టులున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ట్రైనీ మైన్స్ కింద 23 పోస్టులు, మెకానికల్ కింద 9 పోస్టులున్నాయి. ఇంకా చాలా విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ అదే శాలరీ అండ్ బెనిఫిట్స్. ఈ జాబ్ వస్తే శాలరీ ఎంతొస్తుంది, ఇంకా ఏమేం సౌకర్యాలుంటాయో వివరంగా చూద్దాం. ఇక్కడ శాలరీ స్ట్రక్చర్ చాలా బావుంది. సెలెక్ట్ అయ్యాక 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే, అంటే ఇంకా జాబ్ పర్మనెంట్ కాకముందే, నెలకి సుమారుగా 70,000 రూపాయల జీతం వస్తుంది. ఇక ట్రైనింగ్ పూర్తయి జాబ్ కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు శాలరీ ఇంకా పెరిగి నెలకి 80,000 నుంచి 90,000 రూపాయల వరకు ఉంటుంది. వావ్! అంతేకాదు, ఇది కేవలం శాలరీ మాత్రమే కాదు, దీనితో పాటు ఎన్నో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చూడండి, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, ఇంకా మీ ఫ్యామిలీకి కూడా ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్లో చూస్తే ఇదొక కంప్లీట్ సెక్యూర్ కెరియర్ అన్నమాట. సరే, ఇంత మంచి జీతం, బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కావలసిన అర్హతలేంటి, వయసు ఎంత ఉండాలి? ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ గురించి చూస్తే గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి అప్లై చేసేవారికి గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. అదే మేనేజర్ సర్వే పోస్టుకైతే 35 ఏళ్ల వరకు ఛాన్స్ ఉంది. ఈ ఏజ్ లిమిటు జనవరి 21, 2026 నాటికి లెక్కించబడుతుంది. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ అభ్యర్థులకి 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ అంటే దివ్యాంగులకి 10 ఏళ్లు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఏళ్ల వరకు వయసులో సడలింపిస్తాం. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఒక్కో పోస్ట్కు ఏమేం కావాలో చూద్దాం. ముందుగా గ్రాడ్యుయేట్ ట్రైనీ మైన్స్ పోస్ట్కు మైనింగ్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ పోస్ట్కి మెకానికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ పోస్ట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ తప్పనిసరి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ పోస్ట్కొస్తే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో బీఈ బీటెక్ గాని లేదా ఎంజీఏ గాని పూర్తి చేసి ఉండాలి. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పోస్టుకైతే మార్కెటింగ్లో ఎంబీఏ ఉండాలి. అలాగే పర్సనల్ అంటే హెచ్ఆర్ విభాగంలో పోస్టుకి హెచ్ఆర్లో ఎంబీఏ లేదా దానికి సంబంధించిన పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కావాలి. ఓకే, అర్హతలు సరిపోయాయనుకుంటే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది సెలెక్షన్ ప్రాసెస్ గురించి. అసలు అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఒక కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్. దీనికి 85 మార్కుల వెయిటేజ్ ఉంది. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని సెకండ్ స్టేజ్కి అంటే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 15 మార్కులుంటాయి. ఈ కంప్యూటర్ టెస్ట్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. మొత్తం 85 మార్కులకు గాను ఇందులో మేజర్ పార్ట్ అంటే ఏకంగా 55 మార్కులు మీ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచే వస్తాయి. సో సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఇక మిగిలిన 30 మార్కులు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్లకు ఒక్కోదానికి 10 మార్కుల చొప్పున కేటాయించారు. పరీక్ష గురించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 నిమిషాలు. క్వశ్చన్స్ అన్నీ ఆబ్జెక్టివ్ టైప్
అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఉంటుంది. ఇక క్వాలిఫై అవ్వాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకి కనీసం 50% మార్కులు, మిగతా రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకి 40% మార్కులు రావాలి. అన్నీ బావున్నాయి. ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అదే అప్లికేషన్ ప్రాసెస్, ఫీజు వివరాలు, ఇంకా ముఖ్యంగా డేట్స్ ఏంటి అనేది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులు ₹590 ఫీజుగా చెల్లించాలి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఇంకా ఆల్రెడీ ఎంఓఐఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఎలాంటి ఫీజు లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 30, 2025న స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 20, 2026. టైం తక్కువే ఉంది, సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. చూశారు కదా, ఇంత మంచి జీతం, జాబ్ సెక్యూరిటీ, అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్న ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అర్హత ఉన్నవాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆల్ ద వెరీ బెస్ట్.